అనుకున్నది ఇవ్వకపోతే పార్టీ అయినా బాస్ అయినా సరే తన ధిక్కార స్వరం వినపడాల్సిందేనట. పార్టీకి ఎప్పటి నుంచో వీర విధేయుడుగా ఉంటూ ఇప్పుడు ఒక్కసారిగా తనకిచ్చిన హామీ నెరవేర్చలేదని అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. అధిష్టానం తనకిచ్చిన మాటనే విస్మరిస్తే ఇక సాధారణ కార్యకర్త పరిస్థితి ఏమవుతుందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారట. పార్టీ లైన్ దాటితే అస్సలు సహించని అధినేత చంద్రబాబు మరి ఇప్పుడు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న ఆ నేతపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా నేత, ఆయనకిచ్చిన హామీ ఏంటి, ఈ స్టోరీలో చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి కడప జిల్లాకు ఎక్కడలేని ప్రాధాన్యత ఉంటుంది. అందులోనూ కడప అంటే వైఎస్ కుటుంబానికి పెట్టని కోట లాంటిది. 2014-2019 ఎన్నికల తర్వాత కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీని నడిపించి నాథుడే కరువైన వేళ వన్ మ్యాన్ ఆర్మీలా ముందుకొచ్చారు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి. వైసీపీ గండాల నడుమ తీవ్రమైన ఆర్థిక రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుంటూ ఏకంగా 13 ఏళ్ల పాటు ఉమ్మడి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పసుపు జెండాను మోశారు. 2 సాధారణ ఎన్నికలను, స్థానిక సంస్థల ఎన్నికలను ఎంతో ధైర్యంగా ఫేస్ చేసిన శ్రీనివాసరెడ్డి రాయలసీమ టీడీపీలోనే ఒక పవర్ఫుల్ పిల్లర్ గా ఎదిగారు. దీనితో అధిష్టానం ఆయనకు పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన పోలిట్ బ్యూరోలో సైతం చోటు కల్పించింది. గత ఏడాది కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు సక్సెస్ వెనుక కూడా ఈయన శ్రమ ఎంతో ఉంది. ఆనాడు మహానాడు ముగింపు సభలో శ్రీనివాసరెడ్డి వేదికపై తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంటే చంద్రబాబు స్వయంగా భుజం తట్టి ఓదార్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అధినేత వద్ద అంతటి గుడ్ నేమ్ సంపాదించిన శ్రీనివాసరెడ్డి ఇప్పుడు సడన్ గా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే స్థాయికి మారారు. "2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి కడప పార్లమెంట్ అభ్యర్థిగా లేదా కీలక అసెంబ్లీ స్థానం నుండి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగుతారని జిల్లా అంతా భావించింది. కానీ కూటమి పొత్తుల సమీకరణాల్లో భాగంగా చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన ఎంపీ రేసు నుండి సైలెంట్ గా తప్పుకున్నారు. ఆ త్యాగానికి బహుమతిగా చంద్రబాబు ఆయన సతీమణి రెడ్డప్ప గారి మాధవిరెడ్డికి కడప అసెంబ్లీ సీటు కేటాయించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ కోటను అడ్డంగా బద్దలు కొడుతూ మాధవిరెడ్డి ఏకంగా 18,860 ఓట్ల భారీ మెజారిటీతో సంచలన విజయం సాధించి కడప చరిత్రలోనే తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. గెలిచిన వెంటనే ఆమెకు అసెంబ్లీ విప్ పదవి కూడా దక్కింది. సతీమణి ఎమ్మెల్యేగా విప్ పవర్ఫుల్ గా మారడంతో శ్రీనివాసరెడ్డికి కూడా ప్రభుత్వంలో తగిన వెయిటేజ్ దక్కుతుందని ఆయన వర్గీయులు గంపెడాసలు పెట్టుకున్నారు. ఎన్నికల ముందే ఎంపీ సీటు త్యాగం చేసినందుకు గాను చంద్రబాబు శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తానని పక్కాగా హామీ ఇచ్చారనే ప్రచారం జిల్లా క్యాడర్లో బలంగా సాగింది. కట్ చేస్తే తాజాగా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఏపీ నుండి కూటమి తరపున 4 అభ్యర్థుల పేర్లను చంద్రబాబు అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. రాయలసీమ కోటా కింద తనకే సీటు వస్తుందని శ్రీనివాసరెడ్డి ఆశపడితే చంద్రబాబు ఈ సీట్లను చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ లకు ఖరారు చేశారు. ఈ 4 లీడర్లు కోస్తా, గోదావరి జిల్లాలకు చెందిన వారే కావడంతో రాయలసీమకు, అందులోనూ కడప జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందనే భావన రెడ్డప్ప గారి వర్గంలో రగిలిపోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన శ్రీనివాసరెడ్డి ఇక సహన నశించి నేరుగా సోషల్ మీడియా వేదికల ద్వారా తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు. కడప లాంటి ప్రాంతంలో 13 ఏళ్లుగా ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని పార్టీ కోసం కష్టపడ్డానని, నిస్వార్థంగా పనిచేసే నాయకులకు తగిన గుర్తింపు దక్కకపోవడం బాధాకరమంటూ ఆయన చేసిన పరోక్ష విమర్శల పోస్టులు ఇప్పుడు కడప పాలిటిక్స్ లో పెద్ద తుఫానును రేపాయి. తన రాజకీయ ప్రస్థానంలో రాజ్యసభ హామీ నిలబెట్టుకోకపోవడం అత్యంత నిరాశపరిచే అంశమని చెప్తూనే కార్యకర్తల కోసం పనిచేస్తూనే ఉంటాను అని చెప్పిన ముందు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజ్యసభ నిరాశ ఒకెత్తైతే ప్రస్తుతం కడప జిల్లా టీడీపీలో శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా లోకల్ గా కొత్త గ్రూపులు తయారవ్వడం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆయన మాజీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో పట్టు కోసం కొత్త లీడర్లు ఈయన మాటను పక్కన పెడుతున్నారట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన తనకు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇతర నేతల నుంచి వ్యతిరేకత రావడం ఆయనను మరింత బాధిస్తోందట. ఈ అసమ్మతి సెగలు చల్లార్చడానికి, రెడ్డప్ప గారి తీవ్ర అసంతృప్తి కూల్చేయడానికి ఇప్పుడు టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఆయనతో బుజ్జగింపుల పర్వం కొనసాగించింది. భవిష్యత్తులో ఎమ్మెల్సీగా కానీ ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీలో కానీ సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు సమాచారం.
అయితే ఒకసారి హామీ భంగం కావడంతో రెడ్డప్ప గారి అనుచరులు ఈ మాటలను ఎంతవరకు నమ్ముతారనేది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా రాజకీయంగా తనకు జరిగిన అన్యాయాన్ని దిగమింగుకుని కడప జిల్లా అభివృద్ధి కోసం తనను నమ్ముకున్న క్యాడర్ కోసం ముందుకెళ్లాలని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఆయన సతీమణి మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించగా, శ్రీనివాసరెడ్డి పార్టీ వ్యవహారాలను, రాయలసీమకు రావాల్సిన ప్రాజెక్టుల సాధనను తన భుజాలపై వేసుకుంటున్నారు. మొత్తానికి పార్టీలో పదవి దక్కినా దక్కకపోయినా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట. పార్టీ కోసం ప్రాణమిచ్చే నాయకులకు గుర్తింపు ఎప్పుడూ ఒక ప్రశ్నార్థకమేనా అనే సందేహాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. 13 ఏళ్ల నిస్వార్థ సేవకు, ప్రస్తుత రాజకీయ చదరంగంలో ఎదురైన పరిస్థితులకు మధ్య రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి భవిష్యత్తు అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది రాబోయే రోజుల్లో తేలనుంది. మరి పదవి దక్కకపోయినా కడప క్యాడర్ కోసం శ్రీనివాసరెడ్డి ప్రజాక్షేత్రంలోనే ఉండి తన పవర్ ఏంటో చూపిస్తారా, లేదా అధిష్టానం లైన్కే సరెండర్ అవుతారా అనేది చూడాలి.